మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం దాదాపు 78-80% ఒకే సామాజిక వర్గం వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అయ్యారు. అది ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, మొత్తం వరుసగా అన్ని యూనివర్సిటీలు తీసుకుంటే ఒకే సామాజిక వర్గం వాళ్ళు 80% 78% వీసీలు అయ్యారంటే వాళ్ళు ఎంత ఇన్బ్యాలెన్స్కి వెళ్ళారో మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి గతంలో చాలామంది వీసీలు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది స్టాల్ వార్డ్స్ ఇక్కడ వీసీలుగా చేసిన చరిత్ర ఆంధ్ర యూనివర్సిటీకి ఉంది. మొన్నే దాన్ని మనం 100 years సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతా ఉన్నాం. అటువంటి యూనివర్సిటీకి సంబంధించి దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా ఈరోజు విశాఖపట్నంలో దాన్ని తయారు చేశారు. అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ మొన్నే మన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎవరైతే ఎమ్మెల్సీగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారో ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంబినేషన్ కాబట్టి జనసేనలో జాయిన్ అయ్యాడు. వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఆ వీసీ గారి గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీసీ ఎలా ఉన్నాడు, ఎలా యాక్టివ్ రోల్ ప్లే చేశాడు, ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఎలా కంట్రోల్ చేశాడు, ఇవన్నీ కూడా. అటువంటి అతన్ని మళ్ళీ ఈరోజు వీసీగా పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో రాజకీయాలు చొప్పించకూడదు. అది గతంలో మనం చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం. అలాగే ఏదైతే కలెక్టర్ గిరీష్ ఉందో అందుకు సంబంధించి నాట్ ఓన్లీ గిరీష్, గతంలో అనంతపూర్ జిల్లా పరిషత్ సీఈఓలు కావచ్చు, లేకపోతే మన పర్చూరు సంబంధించిన అధికారులు కావచ్చు, ఎక్కడైతే అధికారులు అనేవాళ్ళు వాళ్ళు ఒక పార్టీకి అఫిలియేటెడ్గా ఉండకూడదు. వాళ్ళు ప్రభుత్వాలు మారుతుండొచ్చు, పార్టీలు మారుతుండొచ్చు, కానీ వాళ్ళు అనేది ఇప్పుడు ప్రజలకు బాధ్యులుగా ఉండాలి. వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరూ వెళ్ళాలి. ఆ గైడ్లైన్స్ వైలేట్ చేసి పార్టీకి అఫిలియేట్ చేస్తే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎవరైతే ఆ రూల్స్ అతిక్రమించి వైలేట్ చేసి అవుట్ ఆఫ్ ది వే చేస్తారో వాళ్ళందరూ కూడా చివరికి జైల్లో ఉండి వాళ్ళు ఎటువంటి శిక్షలు అనుభవించారో మనం చూసాం. ఆచార్య గారు కావచ్చు, చాలామంది అటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా అధికారులు రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళాలి తప్ప ప్రభుత్వాలకి సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు రాజకీయాలకి ఇదైతే ఇటువంటి పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు కదా, ముఖ చిత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏంటి మన పరిస్థితిని చూస్తే ఏ ఒక్క వర్గం సమాజంలో ఆయన పరిపాలన పట్ల సుముఖంగా లేరు. అందరికి కూడా ముఖం మొత్తింది. అరే ఈయన ఏదో కబుర్లు చెప్పాడు, ఏదేదో మాటలు చెప్పాడు, చివరికి అంతా అన్నీ కూడా నేతి పిరకాయలు నెయ్యిలాగైపోయింది. ఈయనకి ఎప్పుడెప్పుడు బై బై చెప్పాలంటే ప్రజలు చాలా ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకున్న ఆల్టర్నేటివ్ అంటే అక్రమ మార్గాలు, దొంగ ఓట్లు, లేకపోతే అరాచకాలు, లేకపోతే ఇంకొక రకమైన డబ్బులు, ఇట్లా వేరియస్ షార్ట్ కట్స్ చూసుకుంటా ఉన్నాడు. ఇవి ఎన్ని ఏం చేసినా కూడా ప్రజల ఒక వేవ్ వచ్చినప్పుడు, ఒక ప్రపంచం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఖచ్చితంగా దానికి పెనాల్టీ ఆయన చెల్లించిపోతా ఉన్నాడు. భారీ మెజార్టీతోటి ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా హయ్యెస్ట్ సీట్స్, హయ్యెస్ట్ ఓట్స్ తోటి తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అనేది విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన వైనాట్ 175 అంటున్నాడు. మేమంటాం వైనాట్ పులివెందులో కూడా అంటున్నాం. ఈరోజు పులివెందులో కూడా ఈరోజు ఆయనకి ఎదురుగా లేస్తూ ఉంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చూసాం. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి సెంట్రల్ రాయలసీమ, అలాగే పశ్చిమ రాయలసీమ, మొత్తం అన్నీ కూడా, మొత్తం ఇంక్లూడింగ్ కడప, పులివెందులో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి మెజార్టీ వచ్చిందంటే ఈ పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసిగిపోయినారో అర్థం చేసుకోండి.